ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి సుమాకి అన్యాయం జరిగింది, అలాగే గాయత్రికి రికమెండేషన్ వర్కౌట్ అయ్యింది అని అనిపించిందో ఇప్పుడే అర్జెంటుగా మీరు అన్ని పనులు ఆపేసి లైక్ చేయండి, ఓకేనా? అలాగే మిస్టర్ అమన్ ఓవర్ రేటెడ్ కంటెస్టెంటా అంటే నాకు ఇప్పటి వరకు జరిగిన ఎవాల్యుయేషన్లో కొంచెం ఓవర్ రేటెడ్ కంటెస్టెంట్ లాగే అనిపించాడు. ఎందుకురా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా 2 టాస్క్లు ఆడి 2 ఓడిపోయాడు. ఓకే, విన్ డజంట్ మ్యాటర్ అన్నప్పుడు ఇంకా రక్తం చిందించింది కదా అమ్మాయి సుమ, మరి అమ్మాయికి ఇచ్చారా అంటే ఇవ్వలేదు. బట్ అమన్ బాబు 2 ఓడిపోయినా కూడా ఉన్నాడు. అలాగే జోష్నా అనే అమ్మాయి 2nd ప్లేస్ వచ్చింది, అయినా కూడా పోయింది. గాయత్రి పాప ఏం చేసిందిరా అని చెప్పి నేను ఇప్పటివరకు పీక్కున్నా. యాక్చువల్గా ముందే వీడియో చేయొచ్చు, అనాలిసిస్ చేశాను, క్రిటికల్ అనాలిసిస్. గాయత్రి గారు ఏం చేశారు అంటే మన బ్యూటిఫుల్ 3 రోజెస్లో వన్ ఆఫ్ ద రోజ్ బిందుమాధవి గారు ఏమన్నారంటే ఆడ నుంచి వచ్చాం ఆడిషన్స్ నుంచి అన్నారు కదా, అందుకే ఆడిషన్ వీడియో కూడా వెళ్ళి చూశాను. అక్క ఏం చెప్పింది అని చూస్తే సేమ్ అదే సింపతి స్టోరీ. ఎందుకు లేని ఇంకా ఆ స్టోరీ అక్కడ ఏమైనా టాస్క్ అద్భుతంగా ఏమైనా పర్ఫామ్ చేశారా, ఏమైనా తోపు పర్ఫార్మెన్స్ ఏమైనా ఉందా అంటే లేదు అధ్యక్ష. అక్కడ ఆడ గట్టిగానే వర్కౌట్ అయింది, ఏడా వర్కౌట్ అయింది. ఏమైనా టాస్క్లు ఆడి గెలిచారా అంటే గెలవడం పక్కన పెడదాం, ఎందుకంటే విన్ను బట్టి ఇవ్వట్లేదు కదా, ఓడిపోయిన కూడా ఇస్తున్నారు. అమ్మని 2 ఓడిపోయాడు అయినా ఇచ్చారు. ఏమంటారు, పర్ఫార్మెన్స్ మ్యాటర్స్, ఎంత చూపించాడు, ఎంత ఎఫర్ట్ ఇచ్చాడని. ఈ అమ్మాయి డైరెక్ట్గా గివప్ ఇచ్చింది కదా, క్లిప్లు పెట్టుకోలేదు. అది అసలు పెద్ద అంటే అన్నామంటారు కానీ ఇవి డేర్ టాస్క్లు అధ్యక్ష, మనం మాట్లాడదాం కానీ. సో ఈ గాయత్రి అనే అమ్మాయి ఆడిన టాస్క్ గివప్ ఇచ్చింది, ఓకేనా? దీని ముందు రోజు మనకి నేను అద్భుతమైన టాస్క్లో ఫోన్ గంట కూడా వెంటనే పట్టుకోలేదు, 2వ ప్లేసో 3వ ప్లేస్లో పట్టుకుంది. అయినా కూడా ఫోన్ చేస్తే ఆ వాట్సాప్లో లేదు, మన ఎక్స్ లేడు. సో ఈ పర్ఫార్మెన్స్ ఏ బేసిస్లో ఈ అమ్మాయి టాప్ 15లో ఉందో నేను తెలుసుకోవాలి. ఎస్, ఐ వాంట్ టు నో. ఎందుకంటే ఆమె ఆడిషన్ అంత గొప్పగా లేదు, ఆమె నిన్న ఆడి చింపేసింది పీకేసింది ఏమి లేదు, ఈరోజు ఆడి చింపేసింది పీకేసింది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆమె గివప్ ఇచ్చారు. అలాంటి ఆవిడ ఎలాగ టాప్ 15లో ఉన్నారు అనేది మనకు తెలిసి తీరాలి. టేబుల్ ఇరిగిపోయేటట్టు ఉంది, కష్టపడి 22,000 పెట్టుకున్నా. ఓకే, సో నాలాగే మీకు కూడా ఆ ప్రశ్న కానీ వస్తే మళ్ళీ లైక్ చేయొద్దు, ఎందుకంటే ఒకసారి లైక్ చేసాక మళ్ళీ లైక్ చేస్తే పోతుంది. లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. ఫ్రస్ట్రేషన్ వీటి మీద చూపిస్తుంది అంతే, ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ ఆబ్జెక్ట్స్ మీద చూపించొద్దు, ఏదో సరదాగా అంటున్నా. సో ఎందుకంటే అవేమీ అనవ కదా అని చెప్పి మనం వాటి మీద చూపిస్తాం, తప్పు చూపించొద్దు. సో ఏడున్నా నేను. ఎస్, వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఈరోజు ఎపిసోడ్ చాలా దరిద్రంగా ఉంది. ఓకే, బట్ వాట్ ఎవర్, డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది. బట్ నాకేమనిపించింది, ఎక్కడ రైట్గా అనిపించింది, ఎక్కడ రాంగ్గా అనిపించింది, ఎక్కడ ఫెయిర్గా అనిపించింది, ఎక్కడ అన్ఫెయిర్గా అనిపించిందో మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. పెద్ద ఎపిసోడ్ డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉండదు, సో మీరు కూడా కష్టపడవలసిన లేదు, మీ డేటా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. సో వన్ బై వన్ వద్దాం. ఫస్ట్ కంప్లైంట్, ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళే కంటే ముందు నా కంప్లైంట్ ఏందిరా అంటే, ఇంత లోపల నేను ఓపెన్ చేస్తాను, నేను రాసుకుంది. మీరు అధ్యక్ష, మీరు ఒకసారి చెప్పండి, ఏ యాంగిల్లో, ఏ యాంగిల్ అంటే ఎన్ని విధాలుగా చూసినా ఇది డేర్ టాస్క్ ఎలాగో చెప్పరా ప్లీజ్. ఇది డేర్ టాస్క్లు ఎలాగో చెప్పండి. అంటే డేర్ అంటే మీనింగ్ తెలుసా మీకు? డేర్ అంటే ఏంటి? డేర్ అంటే కటింగ్ చేసుకోవడం, అది డేరా? చెప్తున్నాను కదా, డేరే కాదు. ఎంత లేడీస్ అయినా ఏదైనా గుండు కొట్టించుకుంటే అది ఒక అందుకు డేరు. లాస్ట్ చెప్పాక సీజన్ 1 అరగుండు కొట్టించుకున్నాడు మా మాస్మయ్య. సరే, నిన్నటి వదిలేద్దాం, నిన్న గోల్ వదిలేద్దాం. ఈరోజు టాస్క్లు ఏంటి? 1 బై 1 వద్దాం. క్లిప్పులు పెట్టుకుని డేరా? ఆ కలర్లో చేతులు కాళ్ళు కొట్టుకుని అది చిన్న షాకులు కొడతారు, అది డేరా? చెప్పండి, అది డేరా? నెక్స్ట్ ఏది, ఆ చల్లనీటిలో ఉలి ఉండాలి, అది కూడా ఎక్కువసేపు కాదు, 3 నిమిషాలు, అది డేరా? ఇంకెందుకు మళ్ళీ టాస్క్లు పెట్టారు? జోలో చిప్స్ది పెట్టారు చూసారా, అది డేరుకి దగ్గరలోకి వస్తుంది. ఎందుకంటే దోల తీరిపోద్ది. అది చాలామందికి తెలియదు కానీ ఆ టాస్క్ వచ్చినట్టు చెప్తా, అది కొంచెం డేరుకి దగ్గరలో ఉంది. 4 ఇంకేం జరిగాయి? ఇవే కదా జరిగాయి, ఇంకేమైనా మిస్ అయ్యా? చిల్లీ టాస్క్, ఆ ముక్కు బొక్కెట్టుకోవడం, అది ఓకే కొంత. అంటే మేము ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? మీరేమో 10x 20x అన్నారు కదా, ఇక్కడ గట్టికి కొడితే 5 టాస్కుల్లో 2 టాస్కులు డేరుకి దగ్గర ఉన్నాయి, మిగిలిన 3 స్టార్ మా పరివార్ టాస్కులు దగ్గరలో ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? డేరీ టాస్కులకు దూరంగా స్టార్ మా పరివార్, ఆదిమా పరివార్ టాస్క్లకి దగ్గరగా ఉన్నాయి. దీన్ని మీరు డేర్ ఆర్ డై అని చెప్పి అంత ఎలివేషన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఎందుకు అవసరం అధ్యక్ష?
నాలా అప్పటి వరకు ఎంతమంది కనిపించిందో ఇప్పుడు వరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఇప్పుడు వరకు చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెండు వద్దురా, నీకు చూడటమే ఎక్కువ అనిపిస్తే పోనీ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, మొదలు పెడదాం. బిందు మాధవి గారు వచ్చారు, జడ్జిలు వచ్చారు, ముగ్గురు మహానుభావులు వచ్చారు, మా శ్రీముఖి అక్క వచ్చింది, సేమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టారు, పిల్లలందరూ వచ్చారు. అంటే నిన్నటిదే ఆల్రెడీ చిరాగ్గా ఉన్నా నేను. ఏమిరా ఎందుకురా అంటే ఫస్ట్ థింగ్ నేను గెలిచిన స్ట్రైట్ అవే వెళ్ళిపోయారు. ఈరోజు ఏమన్నారు, గెలిచిన వాళ్ళకి ఉండదు, పర్ఫార్మెన్స్ మ్యాటర్స్, ఇది ఆడుతూట అన్నారు. పోనీ ఆ ప్రాసెస్లో ఎవాల్యుయేషన్ చేసినా అది చేయలేదు. నా బాధ ఏంటంటే నిన్న టాస్క్లు మరీ దరిద్రపు కూడా టాస్క్లు, ఎస్పెషల్లీ ఎక్స్కి ఫోన్ కాల్ కొట్టడం. అది ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. అది చూస్తే చిన్నపిల్లలు కూడా అర్థమైపోతుంది ఫేక్ కాల్ అన్నట్టు. అలాంటి కాలు మా బిందు మాధవి గారికి నైట్ నిద్ర పట్టలేదంట. అసలు వాట్ యూ హ్యాడ్ గాన్ త్రూ, అసలు నాకు నిద్ర పట్టలేదు. టూ గ్రేట్. నాకు సూచన ఇస్తున్నారేమో ఈవిడ టాప్ 15లో, మేము టాప్ 15 కాదు టాప్ 6లో పంపిస్తాం అన్నట్టు అనిపిస్తున్నారు. మీరు ఎంత పుష్ చేసి పంపించినా ఆడియన్స్ చాలా తినవేలు, ఎంత త్వరగా వెళ్ళారు అంత త్వరగా వచ్చేస్తారు. అది మ్యాటర్. ఓకే, ఈరోజు చెప్పాను కదా విన్ మ్యాటర్ కాదంట, ఎఫర్ట్ మ్యాటర్స్ అన్నారు. పోనీ ఆ ఎఫర్ట్ బేసిస్ మీద ఇచ్చారో లేదో చర్చించుకుందాం. ఫస్ట్ పెద్ద స్క్రిప్ట్ ఫోటామైన్ తగిలేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఎవరిని ఎంతవరకు యూజ్ అండ్ త్రోలో వాడుకోవాలో వీళ్ళకి తెలుసు. ఉప్పన బాలుని ఎలా వాడుకోవాలో వాడుకున్నారు, అక్షయ్ని ఎలా వాడుకున్నారో మిగిలిన వాళ్ళు ఎలా వాడుకోవాలో వాడుకున్నారు, జపాన్ మాయిని ఎలా వాడుకోవాలో అప్పటి వరకు వాడుకొని ఒక అద్భుతమైన టాస్క్ ఇచ్చి అందులో ఎగ్జిట్ వచ్చింది. అంటే నిన్న టాస్కే కంటిన్యూషన్. రెండు ఎన్వలప్లు. అపూర్వ నిన్న కూడా నువ్వేం ఆడలేదు కదా, ఫోటోమాయ నువ్వు ఏం ఆడలేదు కదా, ఇద్దరు రండి ఎన్వలప్లు ఇచ్చారు. ఎవరికైతే ఎగ్జిట్ ఉంటుందో అవతల పో అన్నట్టు వెళ్ళిపోతారు. హోల్డ్ అని వస్తే అంటే స్టే అని చెప్తే మీరు కంటెంటర్ కింద ఉంటారు, కంటెస్టెంట్ ఎవరని చెప్పి. మీకు డౌట్ రావచ్చు, ఫోటోమాయకి ఎగ్జిట్ వచ్చింది, మహానుభావుడు మహర్షి పాటేశాడు, ఎందుకు పాటేశాడు కూడా అర్థం కాలేదు, వెళ్ళిపోయాడు జై తెలుగు అని చెప్పి జపాన్ ఎక్సాడు. ఒకవేళ అపూర్వ గారికి ఎగ్జిట్ వస్తే ఏమవుతుంది, అయినా కూడా ఏం చేస్తారు తెలుసు వీళ్ళు, జస్ట్ నా గెస్, మనోడికి హోల్డ్ వస్తే అపూర్వకి ఎగ్జిట్. ఆ తూచు మీరు ఎంతవరకు డేరులో పార్టిసిపేట్ చేస్తారో చూసాము. మీరు ఇద్దరు హోల్డ్లోనే ఉంటారు, అదేందా ఇద్దరు హోల్డ్లోనే ఉంటారు, మీకు మళ్ళీ టాస్క్లు పడతారు, ఏదో యాంగిల్లో ఫోటోమాయిని అయితే పంపేస్తారు, ఇది ఫిక్స్. బట్ వాళ్ళకి ఫస్టే ఫోటోమాయికి వచ్చింది కాబట్టి ఫోటోమాయి వెళ్ళిపోయాడు జై తెలుగు అనుకొని. తర్వాత ఈ జోలో చిప్ టాస్క్. జోలో చిప్ అంటే ఏంటి అర్థం కాకపోతే యూట్యూబ్లో జోలో చిప్ ఛాలెంజ్ అని కొట్టండి ఒకసారి, బోల్డ్ వీడియోలు వస్తాయి. అది అంత ఈజీ కాదు, రక్తం చిందించాలి, రక్తం చిందించవసరం లేదు, రక్తం వచ్చేస్తుంది, ఏ కన్నం పడితే ఆ కన్నంలో నుంచి వచ్చేస్తుంది, అంత రాడ్ రంబోలో చాలా చాలా హార్డ్, డేంజరస్. అందుకే వార్నింగ్ సైన్స్ కూడా ఉంటాయి. అది చాలా ఒకసారి నేను చెప్పేదానికంటే మీరు నా వీడియో చూసిన తర్వాత ఇక్కడ పాజ్ చేసి అందాక జోలో చిప్ ఛాలెంజ్ అని కొట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాను రెజ్యూమ్ చేయండి, నేనేం ఫీల్ అవ్వను, మీకు అర్థమైపోద్ది. సో మ్యాటర్ అది. దానికి ప్రిలిమినరీ ఎగ్జామ్ లాగా పెచ్చిమిరపకాయలు ఇచ్చారు పిల్లలందరికీ, మంచిగా నవిలేశారు. కొంతమంది గంటలో నీళ్ళు వచ్చాయి, కొంతమందికి ఏడాది నుంచి వచ్చాయి. బట్ ఓకే ఇంతే కదా అనుకున్నారు. తర్వాత మన అమరమయ్య బాగా ఖాళీగా ఉన్నాడని చెప్పి ఎండుమిర్చి ఇచ్చారు. ఇది దీనికంటే 10x ఎక్కువ అని చెప్పి ఏవో యూనిట్ లెక్క చెప్పారు శ్రీముఖి గారు, ఆ లెక్కలు ఎందుకులే కానీ అమరమయ్య రెండోసారి తిన్నాడు. అది అప్రిషియేట్ చేయాలి అమరమయ్య. ఇక్కడ ఈ ఎఫర్ట్ మ్యాటర్స్. అప్పుడు టాస్క్ చెప్పారు, ఇది జోలో చిప్పు, ఇంకో మెక్సికన్ రొమాడియన్ బర్బాడియన్ ఏదో చిప్ అని చెప్పారు కదా, అది ఏంద్రా అంటే అదే ఆ పౌడరే చిప్లా తయారు చేస్తారు, చాలా హానికరం, మీరు ఇంట్లో ట్రై చేయొద్దు, కొనుక్కోవద్దు, తినొద్దు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో వీడియోలు చూడడం, కానీ చాలా సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. సో ఆ చిప్పు 2 చిప్పు, అసలు ఒక హాఫ్ చిప్ తింటేనే సరదా తీరిపోద్ది, అలాంటిది 2 చిప్పులు. సో ఫస్ట్ మనం ఏం చెప్పాలి అంటే, ఏం చేయాలి అంటే నలుగురిని అప్రిషియేట్ చేయాలి. ఆ నలుగురు ఎవరెవరైతే ఆడారో సుమా కానీ అమన్ కానీ దీపక్ కానీ లయ కానీ వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే 2 చిప్పులు తిన్నారు, అది నార్మల్ మ్యాటర్ కాదు, దూల తీరిపోద్ది. సో ఆ 2 చిప్పులు తినేసి ఆ పక్కన బట్టల లస్సీ ఏది ఇచ్చినట్టున్నారు, లైట్గా తాగుతూ 25 బుడగలు సెదగొట్టి ఇలాంటి ఓదాలి పేల్చేయాలి, ఇది టాస్క్. సో కష్టమైన టాస్కే కానీ డేర్ రిలేటెడ్ టాస్క్ కింద రాదని, డేర్ కేటగిరీలో రాదని నా పాయింట్ ఆఫ్ వ్యూ. కొంచెం దగ్గరికి వస్తుంది, మరి మిగిలిన టాస్క్లో పోలిస్తే కాస్త బెటరే. ఈ టాస్క్లో నేను చెప్పాను ఫస్ట్ నలుగురిని అప్రిషియేట్ చేయాలి, కానీ లయ్య కంప్లీట్ చేయలేకపోయింది. బట్ ఓకే చిన్నపిల్ల కాబట్టి ఓకే. ఇక్కడ మ్యాటర్ ఏదిరా అంటే ఆల్మోస్ట్ 70% అవుతున్న టైం వరకు సుమా గారు లీడింగ్లో ఉన్నారు. అమ్మాయి లీడింగ్లోనే షాక్ గురే. ఏది లీడింగ్లో దీపక్ కంటాను అమ్మని కంట. తర్వాత పాపం కర్ణుడి జావుకి 1,00,000 కారణాలు అన్నట్టు
ఆ జోలో చిప్పుది చేతిది ఉంటుంది కదా, ఆమె కంట్లోకి వెళ్ళిపోయింది పాపం. నేను నోట్లో ఉంటేనే దూల తీరిపోద్ది, అలాంటిది కంట్లో పడిందంటే ఇంకా ఊహించుకోండి. అంత పెయిన్ ఉన్నా కూడా ఆమె సింపతి చేయలేదబ్బా. అక్కడ నాకు బాగా నచ్చింది. అక్కడ సింపతి చేయాలంటే అక్కడ వీళ్ళ వాయించోళ్ళు బోలెడు మంది ఉన్నారు, కానీ ఈ అమ్మాయి సింపతి చేయలేదు. నాకు అది వచ్చింది. డాక్టర్ వచ్చాడు, మళ్ళీ సెట్ చేశాడు, స్టిల్ రెజ్యూమ్ చేశారు, గివ్ అప్ ఇవ్వలేదు. నా పాయింట్, ఈమెను ఎందుకు తీసుకోలేదు, ఈమెను తీసుకోవాలి కదా అన్న దాని పాయింట్. ఈ మూడో ప్లేసే వచ్చింది కదా సొల్లిగే గుల్లిగే అన్నా కూడా ఎఫర్ట్ మ్యాటర్స్. ఈమెకు ఫస్ట్ ప్లేస్ రావాల్సింది, అన్ఫార్చునేట్లీ అది జరిగినా కూడా సింపతి క్రియేట్ చేయలేదు. సింపతి క్రియేట్ చేయకుండా రెజ్యూమ్ చేసి కంటిన్యూ చేశారు, గివ్ అప్ ఇవ్వకుండా. ఇది ఎఫర్ట్, ఇది మనం చూడాల్సింది. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది వితౌట్ ఎనీ కార్డ్స్. అర్థమైందా? గాయత్రి గారు గివ్ అప్ ఇచ్చేశారు. గివ్ అప్ ఇచ్చిన పర్సన్ ఎలా సెలెక్ట్ చేస్తారు? గివ్ అప్ ఇవ్వకుండా, సింపతి లేకుండా కంటిన్యూ చేసిన ఈఎంఐకి ఎందుకు ఎగ్జిట్ చేస్తారు? చూసుకోండి, ఫస్ట్ నుంచి చూసుకోండి. ఈఎంఐ ఆడిషన్ చూసుకోండి, అమ్మాయి ఆడిషన్ చూసుకోండి. టాస్క్లు ఈఎంఐ ఎన్ని ఆడింది, అమ్మాయి ఎన్ని ఆడింది, ఎంతమంది ఎంత గివ్ అప్లు ఇచ్చారో, ఎంత ఎఫర్ట్లు ఎవరు పెట్టారో చూడండి. మీకు నాకు ఎవరో తెలియదు, నాకు తెలిసినా కూడా మన వేరేలా ఉంటుంది. కానీ తమ్ముడు ప్యాకెట్ కానీ మీరు చూడండి ఏందో. ఓకే, సో ఇది సుమా గారిది పాప. అన్ఫార్చునేట్లీ ఇంకేం చేయలేం. మేబీ ఇంకా దీనికంటే పెద్ద విషయం, పెద్ద స్టేజ్ వెయిట్ చేస్తుంది ఆమెకి. దీపక్ బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు. దీపక్కే విన్ అయ్యి చెప్పాను కదా, 2 చిప్పులు తినడం మ్యాటర్ చాలా కష్టము, తర్వాత ఆ 25 బుడగలు పేల్చడం కష్టము. ఈ అబ్బాయి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాడు. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఈజ్ డిజర్వ్ టు బీ ఇన్ టాప్ 15. ఎందుకంటే గెలిచాడు, తొండి లేకుండా గెలిచాడు. అండ్ నవదీప్ గుర్తు చేశాడు, చెప్పాను కదా నీ గ్రీన్ వేస్ట్ అవ్వదు కాలభైరవా అని. నెక్స్ట్ అమ్మను గెలిచాడు, చెప్పాను కదా అమ్మని సెకండ్ ప్లేస్. సో అమ్మను కూడా ఎప్రిషియేట్ చేయాలి. తర్వాత సుమా థర్డ్ ప్లేస్ ఎప్రిషియేట్ చేయాలి. లయ్య పార్టిసిపేట్ చేసినందుకు ఎప్రిషియేట్ చేయాలి, బట్ కంటిన్యూ చేయలేకపోయింది. నెక్స్ట్ టాస్క్, వాళ్ళు కొన్ని పేర్లు పెట్టారు కదా, ఏం లేదు, బొక్క పెట్టుకోవాలి 3 ప్లేసుల్లో. ఒకటి చెవుకి, ఒకటి ముక్కుకి, ఒకటి ఐబ్రోస్కి. అందులో 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఆబ్వియస్గా ముక్కుకు పెట్టుకోరు, ఇది అని పెట్టుకుంటారు. బట్ దానికంటే ముందు ఓన్లీ బాయ్స్కి పెట్టారు, ఎందుకంటే పిల్లలు అలిగారు. లాస్ట్ డే ఎస్టర్డే మనము ఓన్లీ గర్ల్స్కి టాస్క్ పెట్టాం కదా అని నలుగురిని రమ్మని చెప్పి అమ్మని దీపక్ని మళ్ళీ తగిలేశారు. రమ్మని ఎందుకు, తగిలియడం ఎందుకు పాపం. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎందాకే జోలో చెప్పు తిని మంచి హైలో ఉన్నారు కాబట్టి వెళ్ళి మజ్జిగ తాగండి అని చెప్పి. సో మిగిలిన ఎవరు, రోహిత్, హేమంత్. సో వీళ్ళిద్దరు చూస్ చేసుకునేది బొక్క పెట్టుకోవాలనుకున్నది చెవులు, ఐబ్రోస్. అప్పుడు ఆల్రెడీ జడ్జిలు మ్యూజిక్ స్టార్ట్స్. ఇది ఎవరైనా చేస్తారు, ముక్కు ఏం పెట్టుకుని ఉంటే నేను ఇంప్రెస్ అయ్యేవాడిని అంటే ఇద్దరు ముక్కు పెడతా అన్నారు. అప్పుడు ముక్కుకు పెడితే ఈ ముక్కు ఇటుపక్క పెడితే సరిపోదు, మధ్యలో పెట్టాలి అన్నారు. అప్పుడు ఒక మాయ జంప్, ఎవరు, రోహిత్ మై, నా వల్ల కాదు, ఇంతవరకు ఓకే, ఆడబొక్క నేను పెట్టుకోలేను అన్నట్టు ఇంకా వేసుకున్నారు. ఏంది నువ్వు క్లాస్గా ఇలా వచ్చి నా వల్ల కాదు ఇది అని చెప్పి గట్టిగా వేసుకున్నారు. మంచిగానే ర్యాగింగ్ చేశారు. అది ఎందుకు చేశారు అంటే, ఎందుకు మన కోపం వస్తుంది, ఎందుకు ప్రొవోక్ చేశారు అంటే, తనలో ఉన్న ఫైర్ని తీయడానికి కొన్నిసార్లు అది వెళ్ళిపోతుంది. లాస్ట్ టైం మనీష్ని అలాగే ట్రిగ్గర్ చేశారు కదా, ఇక్కడ ఈ అబ్బాయిని ట్రిగ్గర్ చేస్తారు అంతే. సో ఇప్పుడు హేమంత్ని అప్రిషియేట్ చేయాలి, ఒప్పుకున్నాడు. ఇక్కడ సింపతి చేయలేదబ్బా, యాక్టింగ్ కూడా ఎక్కువ చేయలేదు. అంటే చాలా నొప్పి వస్తుంది, ఆ పెయిన్ భరించాడు, ఆ టాలరెన్స్ చూపించాడు. ఇక్కడ బాగా నచ్చింది హేమంత్ది. అస్సలు చాలా పెయిన్ఫుల్గా ఉన్నా కూడా అదేమీ చూపించలేదు. ముక్కు దగ్గర పాపం అక్కడ కొంచెం తెలిసింది తప్ప అతి చేయలేని వాళ్ళు నాకు ఇష్టం. అతి చేయలేదు ఈ అబ్బాయి. నాకు ఇతను ఆడిషన్ నచ్చలేదు, కానీ ఈరోజు డేర్ నచ్చింది. సో హీ వాన్, అప్పుడే పంపించలేదు. ఆ అబ్బాయి ఆ టాస్క్లో గెలిచాడు, వెరీ గుడ్. నెక్స్ట్ టాస్క్, ఈ కలర్ వాటర్ టాస్క్. ఇది ఎలా డేర్ కింద వస్తుంది, మళ్ళీ సూపర్ హిట్ టాస్క్ అంటున్నారు సీజన్ 1లోది. 2 రంగు డబ్బాలు ఉన్నాయి, అందులో వాటర్లు ఉన్నాయి. ఆ ఎదురుగా కూడా ఎంటీ బౌల్స్ ఉన్నాయి. ఇందులో వాటర్ గ్లాసుల్లో తీసుకెళ్ళి అందులో వేయాలి. కానీ ఎలా వేయాలి, చేతులు కాళ్ళు కట్టేస్తారు. చేతులు కట్టిన దానికి ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వచ్చు రిమోట్ ద్వారా. సో రిమోట్ ద్వారా వాళ్ళు ఎంత ఇస్తారో ఏమేస్తారో తెలియదు, వీళ్ళకి ఎంత షాకులు కొడితే తెలియదు. వాళ్ళు వాళ్ళ ముఖ చిత్రాలు చూస్తే వాళ్ళకి షాకులు కొట్టేయన్నట్టు అనిపించింది. సో ఇందులో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది చేతులు ఎత్తారు. దానికంటే ముందు రోహిత్ చెయ్యత్తలేదు, వేసుకున్నా. నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు నువ్వు ఆలోచించడానికి వచ్చావా, ఆ మాత్రం ఎత్తవా, ఇది అదే. నాకు తెలిసి మనోడు ఎందుకు ఎత్తలేదంటే, ఒరే ముందు టాస్క్ వెళ్ళాను కదా, ఎందుకులే అని చెప్పి అలా ఉన్నాడేమో. బట్ అలా వేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. బట్ ఇప్పుడైనా రా అంటే వచ్చారు. అప్పుడు బిందు అంది, నాకు ఇది ఇంజస్టిస్ జరుగుతుంది, నువ్వు వెళ్ళిపో అంటే రమ్మన్నారు, తగిలేశారు. మా వెళ్ళిపోయాడు సైలెంట్గా జోబులో చేసుకుని. సో ఓవరాల్గా ఈ టాస్క్కి అడితిరిగి ప్రియాంక అండ్ రుచితకి ఇచ్చారు. ఇక్కడ రుచిత రావడానికి ఎలాగ కారణమైందంటే, ఫస్ట్ ప్రియాంకని తీసుకున్నారు. దాని తర్వాత సెకండ్ పర్సన్ కోసం ట్రై చేస్తుంటే లయ్య నేను ఆడతా అని చెప్పి అక్కడ చిన్న బిందులు కూడా పోయింది లయ్యాకిను
ఈ రుచితకి, లయాకిను, ఝాన్సీకి, లయాకి కొంచెం అపూర్వ కొంచెం ఫైట్ చేస్తుంది. సో ఇలా ఆ ఆర్డర్లో క్యాలిక్యులేట్ చేసుకున్నారు. ఎక్కువ బిందులు గొడవలో పార్టిసిపేట్ చేసింది రుచిత కాబట్టి రుచితని తీసుకొచ్చారు. సో ప్రియాంక, రుచిత. ఏం జరిగిందంటే ఇక్కడ నాకు శ్రీముఖి మీద కోపం రాలేదబ్బా. ఎందుకు కోపం రాలేదంటే ఆమె కాలు కడుతున్నారు. కాలు కడుతుంటే సరిగ్గా టైట్గా కడుతున్నా, నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అంటది అమ్మాయి రుచిత. నాకు అప్పుడే నోట్లో అన్కంఫర్టబుల్ ఏంది, టాస్కే అన్కంఫర్టబుల్గా ఉండడము, డేరు కన్వీనియంట్గా ఉంటే ఎవడైనా నీళ్ళు పట్టుకుని అందులో వేసేస్తే అదేం టాస్క్, అది బొక్కలో డేర్ టాస్క్ ఏమవుతుంది. శ్రీముఖి అక్కకి మామూలుగానే ఈ మధ్య బీపీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా గట్టి బీపీ వచ్చి ఇది నువ్వు పో అవతలకి అని చెప్పి పంపించి నెక్స్ట్ ఝాన్సీని పంపారు. ఝాన్సీని ఎందుకు తీసుకున్నారని నాకు అనిపించింది. అంటే ఇందాక బిందుల గొడవలో ఫస్ట్ ప్రైజ్ ఈ రుచితకు వచ్చింది, సెకండ్ ప్రైజ్ ఝాన్సీకి వచ్చింది. సో రుచిత ఎలాగో వెళ్ళిపోయింది కాబట్టి ఆ బిందుల గొడవల్లో సెకండ్ ప్రైజ్ వచ్చిన ఝాన్సీని తెచ్చారు. విధి చూసారా, విధి ఎంత నాటకం ఆడిందో. ఇప్పుడు వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేశారా, వీళ్ళిద్దరిలో ఝాన్సీ విన్ అయింది. అటుపక్క ప్రియాంక ఓడిపోయింది. కానీ ఇక్కడ ప్రియాంక ఓడిపోయినా ఈమె ఎఫర్ట్స్ మెచ్చి ఆమెను టాప్ 15లో పెట్టారు. ఝాన్సీ అనే అమ్మాయి కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది, చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టింది. కానీ అమ్మాయి టాప్ 15లోకి రాలేదు. ఎందుకురా అంటే తెలీదు. 2 టాస్కులు ఓడిపోయిన అమ్మని మాత్రం వెళ్ళిపోయాడు. ఎందుకురా అంటే ఎఫర్ట్ మ్యాటర్స్ అన్నారు. అదే ఎఫర్ట్ మరి ఇక్కడ ఝాన్సీ పెట్టింది. అదే ఎఫర్ట్ ఝాన్సీని అమ్మాయి పేరు ఝాన్సీతో పాటు ఆ బైకర్ పేరు ఏంటి, జాహ్నవియ, అక్కడికి వచ్చినట్టు చెప్తా. ఆ అమ్మాయి పెట్టింది. నెక్స్ట్ అమను పెట్టాడు, సుమ పెట్టింది. కానీ అమన్మాయి వెళ్ళిపోయాడు, ప్రియాంకకి వెళ్ళిపోయింది, ఏమీ చేయలేని గాయత్రి అక్క వెళ్ళిపోయింది. ఎఫర్ట్స్ పెట్టిన సుమ మాత్రం ఉండిపోయింది. అమ్మాయి పల్సర్ బైక్ అమ్మాయి పేరు మర్చిపోయిన రాసుకున్న అక్కడికి వస్తా. అది సో ఓవరాల్గా ఇక్కడ ప్రియాంక ఓడిపోయింది, ఝాన్సీ గారు గెలిచారు. ఇది జరిగింది. నెక్స్ట్ టాస్క్ క్లిప్పులు, ఒంటికి క్లిప్పులు పెట్టుకోవాలి. అందుకే ఏంద్రా సడన్గా షర్ట్ ఉన్నాడు, షర్ట్ ఎందుకు ఇప్పాడు రోహిత్ మయ్య అంటే క్లాత్స్ కాదు, ఒంటికి పెట్టుకోవాలి. ఇక్కడ బుద్ధిబలం యూజ్ చేశాడు మిస్టర్ షెర్లాక్ హోమ్స్, హూ ఇస్ నన్ అదర్ దాన్ రోహిత్ నాయుడు. ఇక్కడ కూడా వేసుకున్నారు, మంచి స్లెడ్జింగ్ జరిగింది. నువ్వు ఇది కూడా రావు, రా ఇది అని చెప్పి చివరికి వచ్చాడు మాయ పాపం. సో ఈ టాస్క్ ఆడింది గాయత్రి, రోహిత్, జోస్న. ఈ అమ్మాయి ఎంత గురించి చెప్తుంది. ఇది ఈ అమ్మాయి సెకండ్ ప్లేస్ వచ్చింది, ఎఫర్ట్ ఇచ్చింది, అయినా తగిలిసాడు. బాబు అన్నాడంటే కొడిసాడు. సో ఇది మ్యాటర్ ఏంటంటే టాస్క్లు పెట్టుకోవాలి ఒంటి నిండా. బజర్ ఇన్, బజర్ అవుట్. బజర్ అవుట్ అయ్యేసరికి ఒంటి మీదకి ఎవరికి ఎక్కువ క్లిప్లు ఉంటాయో వాళ్ళు విన్నరు. సో ఆబ్వియస్గా టైట్ క్లిప్లు నొప్పి పెడుతుంది. ఇక్కడ బుద్ధిబలం యూజ్ చేసింది ఎవర్రా అంటే మిస్టర్ రోహిత్ నాయుడు. ఎలారా అంటే వీళ్ళందరూ చేతులకి ఏడేదో పెట్టుకుంటుంటే మనోడు కాలుకి పెట్టుకున్నాడు. దానికి 2 లాజిక్లు. కాలుకి థిక్ స్కిన్ ఉంటుంది, సో నొప్పి కొంచెం తక్కువ వేస్తుంది ఈ చేతుల కంట, ఈ ఒడ్ల కంట. సో అదొకటి. రెండోది కాలుకి పెట్టుకుంటే తర్వాత చేతులు పెట్టుకోవడం ఈజీ అవుతుంది. నువ్వు ముందే చేతులు పెట్టుకుంటే నువ్వు ఇలా వంగినప్పుడు అది ఊడిపోతుంది అండ్ పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది. సో స్మార్ట్గా మనోడు కింద నుంచి పైకి వచ్చాడు. ఆ బుద్ధిబలం ఇంకెవరైనా యూజ్ చేశారంటే అన్ఫార్చునేట్లీ ఎవరు యూజ్ చేయలేదు. నేను ముందు నుంచి చెప్తున్నా కదా, ఈ అబ్బాయికి బుద్ధిబలం ఉంది, ఏం లేదు, కామన్ కంపోజ్డ్గా ఉంటే అన్నీ వర్కౌట్ అయ్యాయి. లివర్, కిడ్నీ, మైండ్, బ్రెయిన్ అన్నీ. అలాగే ఈ అబ్బాయి చాలా స్మార్ట్గా ఆడాడు. వీ షుడ్ అప్రిషియేట్ దట్. అలాగే 109, 110 సబ్జెక్ట్ కరెక్షన్ క్లిప్పులు పెట్టాడు. జోస్న అక్కడ 72, 73 పెట్టింది. గాయత్రి అక్క నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోయింది. అలా నా వల్ల కాదు వెళ్ళిపోయినన్న గాయత్రి అక్కని టాప్ 15లో పడేశారు. కన్వీనియంట్గా వెళ్ళి తీసుకెళ్ళి అలా పడేశారు ఆటో ఎక్కించి. సో అది. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ రోహిత్. అంత దొబ్బారు మ్యాటర్. నిజంగా చెప్పాలంటే రోహిత్ ఆడిన 1-on-1 టాస్క్ ఇదే. ఆడాడు, గెలిచాడు. దాని ముందు టాస్క్ ఎక్స్ కొట్టాలి, కొట్టాలంటే ఎక్స్ గోపమే కొట్టాం, కానీ ఫోన్ కొట్టాలనే టాస్క్లో కూడా ఈ అబ్బాయి గంట పట్టుకున్నాడు, కానీ ఫోన్ ఎత్తలే. ఎక్స్ చెప్పాను కదా, అబ్బాయిలు చేస్తే అమ్మాయిలు ఎత్తరు, అమ్మాయిలు చేస్తే అది జరిగింది. నెక్స్ట్ అద్భుతమైన లాస్ట్ టాస్క్ కోల్డ్ వాటర్ టాస్క్. సల్లీలు ఉన్నాయి ఐస్ మొక్కలతో, ఆ లోపల ఉండాలి 3 నిమిషాలు. అది కూడా ఎక్కువసేపు కాదు, ఇది డేర్ కాదు నా దృష్టిలో. ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వలేని అపూర్వని, రుచితని పిలిచారు. ఇద్దరు ఉన్నారు. మధ్యలో వాళ్ళు క్వశ్చన్లు అడిగితే వాళ్ళ ఆన్సర్లు ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. నేను ఆన్సర్లు చెప్పను, నేను అసలు ఏం చెప్పను. అవి కాన్సన్ట్రేట్, ఎందుకంటే టైం లెక్క పెట్టుకోవాలి కదా. వాళ్ళు ఏవో ఆన్సర్లు చెప్పుకున్నారు, డివేట్ అయ్యారు. ఓవరాల్గా 3 నిమిషాల కంటే తక్కువ లోపల ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు విన్నారంటే ఇద్దరు 3 నిమిషాలు దాటేశారు. గుడ్లో మెల్ల అపూర్వ గారు 3 నిమిషాలు 14 సెకండ్లు, రుచిత 3 నిమిషాలు 18. సో అపూర్వ విన్ అయింది. ఓకే, ఇక్కడ కూడా మీరు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుని అపూర్వ గారిని నేను తీసిమని చెప్పట్లేదు. ఏమో లీస్ట్ పార్టిసిపేట్ చేశారు, ఆడిన ఇదే గేమ్. ఈ గేమ్ కూడా టెక్నికల్గా చూస్తే ఈ అమ్మాయి విన్నర్ కాదు. ఎందుకంటే అభిజిత్ క్లియర్గా చెప్పాడు 3 నిమిషాల కంటే తక్కువ లోపల ఎవరైతే ముందు లెగిస్తారో వాళ్ళు విన్నర్ అని. కానీ ఈ అమ్మాయి 3 నిమిషాలు 14 సెకండ్లు ఉంది, అయినా ఈ అమ్మాయిని పంపారు. వద్దని చెప్పట్లే, ఇన్ని ఫ్లాస్ ఉండి ఎందుకు చాలామందికి వెళ్ళిన వాళ్ళు ఫ్లాస్ ఉన్నాయి.
ప్రియాంక అనే అమ్మాయి వెళ్ళిన వాళ్ళలో ఫ్లాస్ ఉన్నాయి, ఎందుకంటే విన్నర్ అవ్వలేదు. అపూర్వ అనే అమ్మాయి ఇక్కడ ఇది అసలు ఇద్దరు విన్ను కాదు, అమనుకి ఒక విన్ను లేదు. అలా చాలామంది ఉన్నారు. గాయత్రి గివ్ అప్ ఇచ్చారు. ఇటుపక్క ఇలా చూస్తే గాయత్రి అనే అమ్మాయి 100% ఎఫర్ట్ ఇచ్చింది వితౌట్ ఎనీ డ్రామా. ఆ పల్సర్ బైక్ అమ్మాయి ఎఫర్ట్ ఇచ్చింది, సెకండ్ ప్లేస్ వచ్చింది వితౌట్ ఎనీ డ్రామా. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోయారు, వీళ్ళు ఉన్నారు. అన్నిటికంటే పెయిన్ఫుల్ థింగ్, ఎంత ఎవాల్యుయేట్ చేసినా ఏడో దగ్గర అందరూ ఏదో ఒక చిన్న యాంగిల్లో సాటిస్ఫై చేస్తున్నారు, కానీ గాయత్రి అక్క మాత్రం అసలు ఎందుకు వెళ్ళిందో నాకు తెలియట్లేదు. అదో పెద్ద దేవర కథ పార్ట్ 2 అయిపోయింది. కొట్టాల శివ గారికి తెలియదు. అన్ఫార్చునేట్లీ దట్ ప్రాజెక్ట్ ఈస్ షెల్వ్డ్. అది అయిపోయింది. ఇంకా ఎవాల్యుయేషన్ టైము 4 మంది ఎలిమినేట్ అవ్వాలి, మిగిలిన 7 మంది వెళ్ళాలి. ఆ 7 దీపక్, అమను, రోహిత్ నాయుడు, హేమంత్, ప్రియాంక, అపూర్వ, మా గాయత్రి అక్క అలా వెళ్ళిపోయారు. పాపం లాస్ట్ సుమ, లయ, రుచిత, జోస్న 4 నచ్చింది ఏంటంటే ఏడ కూడా వీళ్ళు ఏం సింపతి చేయలేదు. ఏదో మంచిదే ఉంది, వెయిట్ చేస్తుంది. కొంతమంది రుచిత గారు నేను సెలబ్రిటీ అయ్యి వస్తా అన్నారు. సుమ అన్నది ఏదో చిన్న లోపం ఏమి ఉంటుంది, అందుకే నేను ఫెయిల్ అయ్యి ఉంటాను, నేను కరెక్ట్ చేసుకుంటాను. లయ కూడా అదే అని చెప్పింది. జోస్న కూడా ఆల్మోస్ట్ అదే చెప్పింది. వెరీ గుడ్, చాలా పాజిటివ్ థింకింగ్ ఉన్నారు 4. హ్యాట్స్ ఆఫ్. అంతే, ఇది ఒక్కటే షో. దిస్ ఈజ్ జస్ట్ ఓన్లీ 1 షో. దీని తర్వాత ఇంకా చాలా ఉంటాయి. సో ఓవరాల్గా మన 15 మంది అలాగే వెళ్ళారు. రేపటి నుంచి ఆ 15 మందికి ఇప్పుడు అసలైన అగ్నిపరీక్ష టాస్క్లు ఉంటాయి. సో అలాగే ఓటింగ్ లైన్లు ఓపెన్ అయిపోయి జియో హాట్‌స్టార్లో. సో మీ నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు వేసుకోండి. టాప్ 6 వెళ్తారు. ఆ టాప్ 6లో 3-4 ఓటింగ్ ద్వారా వెళ్తారు, 2 జ్యూరీ ద్వారా వెళ్తారు. సో ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఆనెస్ట్గా మీరు వెళ్ళి ఓట్లు వేసేసుకోండి, ఓకేనా? కుదిరితే 1 రోజు 2 రోజులు అయ్యాక మనం ఓటింగ్ అనాలిసిస్ వీడియోలు కూడా చేద్దాం ఈవినింగ్ పూట. సో అది సంగతి ఈరోజు ఎపిసోడ్ పైన. మీకేమనిపించిందో ఓవరాల్గా ఈ ఎపిసోడ్ గురించి కామెంట్ చేయండి. నాకైతే ఇంజస్టిస్ జరిగింది ఈ విషయంలో, మిగిలినంతా బాగానే ఉంది. ఇంకా డేరు డై అంటారా, అది జస్టిఫికేషన్ ప్రాపర్గా లేదు. బట్ చల్తాహే, అయిపోయింది, ఎలాగో అయిపోయింది. మనం వి కాంట్ అండూ ఇట్. అది మ్యాటర్. సో రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడియోని ఆస్వాదించండి. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి. శుభరాత్రి, గుడ్ నైట్, సభకు నమస్కారం, ధన్యవాద్. హే.